रुद्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। మాటల్లో చెప్పలేని ఆనందం అది, మధురమైన భావాలను పలికించిన సందర్భం అది, ఏళ్ల కష్టానికి ఫలితం, కన్నవాళ్ల కృషికి సజీవ సాక్ష్యం ఆ ఘట్టం. ఉప్పొంగుతున్న సంతోషానికి ఊపిరిలూదిన ఆత్మవిశ్వాసం వారి సొంతం. ఉప్పెనలా జీవితంలో ముందుకు దూసుకెళ్లాలని చెప్పకనే చెప్పిన నవతరం ఆ యువతరం. డాక్టర్ బంకా లోక్ అనీష్, who is the son of Dr. B. Suresh Babu garu and Dr. T. Sharmila Krishna garu. Her mother is a biochemistry professor in our same college, and he secured badminton and football intermediate champion. He was a champion of badminton and football. He won and brought badminton championship in intermediate for the first time in 24 years of NMC history in Ashram Medical College, Guntur, and also represented Dr. YSR University of Health Sciences in badminton South Zone competition. Thanks to his parents for the wonderful support in his journey. I congratulate Dr. Banga Lokanish, a proud son of Dr. B. Suresh Babu Yadav garu and Dr. T. Sharmila Krishna garu, biochemistry professor in the same Narayana Medical College. Congratulations. Next week. నారాయణ మెడికల్ కాలేజీ వేదికగా ఈ మనోహర ఘట్టం ఆవిష్కృతమైంది. విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పట్టాలను అందుకున్నారు. To become a good physician, she wanted to specially thank her grandmother and her siblings for being a constant support in her journey. Congratulations, Kusum Jain. Special thanks to Mr. Ravichandra garu for supporting him throughout the studies. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల ఉన్నత స్థితిని కళ్ళారా చూసి మనసారా ఉప్పొంగిపోయారు. సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఇంటికి వెళ్ళి ఆలోచన చేసి దాని గురించిన శోధన, యూ హ్యావ్ టు రీసెర్చ్, యూ హ్యావ్ టు రీడ్ అబౌట్ ఇట్. అప్పుడే నువ్వు మంచి డాక్టర్. ఈ రోజు నీ నాలెడ్జ్ పెరుగుతూ పోతుంది. అలాంటి పేషెంట్లు వచ్చినప్పుడు నీకు తొందరగా డెసిషన్ తీసుకునే శక్తి వస్తుంది, మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన శక్తి వస్తుంది. ఇది తర్వాత రహస్యాలు అంటే ఒక పేషెంట్ వచ్చాడు, ఒక అమ్మాయి అన్మ్యారీడ్ అమ్మాయి ప్రెగ్నెంట్గా వచ్చింది, నీ దగ్గర చూపించుకుంది, ఎవరికి చెప్పకూడదు. టాప్ సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి. ఒక పేషెంట్ నిన్ను నమ్మి వచ్చినప్పుడు ఆ పేషెంట్ గురించిన తాలూకు విషయం నీకు తప్ప ఎవరికి తెలియకూడదు, ఎవరికి చెప్పకూడదు. కోర్టు అడిగితే మాత్రం చెప్పాలి, అంతకంటే ఎవరికి చెప్పకూడదు.